అహంకారం. ఇది ఒక పెద్ద కారంగా ఉంది. నేను నాది, నేను నాది, నేను నాది, నా ఆస్తి, నా ఆస్తి, నా కొడుకు, నా మనుగుడు, నా ఇల్లు, నా భూమి. ప్రతి దాంట్లో ఆ కారాన్ని నింపుకునే మాట్లాడతాను. కొడుకు ఫస్ట్ క్లాస్ వస్తే ఏమంటే నీ కొడుకు ఫస్ట్ క్లాస్ ఎవరనుకున్నాడు? నా కొడుకు. ఏమంటే నీ భార్య చాలా మంచిది. ఎవరనుకున్నాను? ఆ భార్య పెద్ద కారణం. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది తగ్గించుకుంటూ రావాలి. ఒక రోజులో పోదండి. వివేక వైరాగ్యాల చేత దాన్ని తగ్గించుకుంటూ రావాలి. హృదయం చల్లబడుతుంది. అహంకారం అంట. భోజరాజు ఒకసారి సభను ఏర్పాటు చేశారు. ప్రశ్న వేస్తాడు, మోక్షానికి మీలో ఎవరు పోతారు? అందరూ అడుగుతున్నారు. పెద్ద పెద్ద తలలు, పెద్ద పెద్ద పండితులు. వాళ్ళ ముఖం చూసుకుంటున్నారు. ఒక్కొక్కరిని అడుగుతున్నారు, ఏమంటే మీరు మోక్షానికి పోతారు? అదదే అదదే అంటున్నారు. అందరినీ ప్రశ్నించారు. ఇంక కాళిదాసు వంతు వచ్చింది. స్వామి మీరు మోక్షానికి పోతారా అని ప్రశ్నించారు. కాళిదాసు నిలబడి, మహారాజా నేను పోతే పోతాను అని. మీరు ఎట్లా చెప్తాడు? ఇది గ్యారంటీ. అందరూ కలిసి కట్టుగా పట్టుకున్నారు. స్వామి మీరు పోతారనే దానికి గ్యారంటీ ఏమి? కాళిదాస్ పండితుడు, మహాపండితుడు లేచి అంటాడు, ఎవరారా నేను చెప్పింది ఏమంటే నేను పోతే పోతాను. నేను అన్నటువంటి అహంకారం నాలో నుంచి పోతే మోక్షానికి పోతాను. ఎంత సులభంగా మోక్షానికి దారి. నేను పోతే పోతాను.